హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీకే స్పైసెస్. ఈరోజు మనం చేయబోతున్నాం అరటికాయ బజ్జీ స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఒక పావు కేజీ శనగపిండి తీసుకుంటున్నానండి. చూడండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. 2000 నుంచి 10,000 మంది వరకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరు చూసి లైక్ చేస్తున్నందుకు. లైక్ చేస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చూస్తున్నారనేసి నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి ప్లీజ్. ఉప్పు వేసుకున్నాను, కారం వేసానండి. చూడండి, బేకింగ్ సోడా కూడా వేసాను. ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా, ఆచి చికెన్ మసాలా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎవరు వేయరండి, నేను కొంచెం వేస్తున్నాను. తగినంత వేసుకుంటే ఈ టేస్ట్ మామూలు బజ్జీగా ఉండదండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్. చాలా స్మెల్ కూడా బాగా వస్తుంది, బజ్జీ కూడా చాలా మృదువుగా వస్తుంది. చూడండి, ఒక్కసారి చేసి చూసి కామెంట్ పెట్టండి. మీరు ఎవరు నాకు కామెంట్ పెట్టట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిందే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి. వాటర్ వేసుకున్నాను, 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి, ఇంకొంచెం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, అలా రావాలండి. ఇలా మనం పైకి అయితే ఇలా అన్నామంటే ఒక అరటికాయ తీసుకున్నాను. అరటికాయ పై తోలు తీసుకుంటున్నాను. లైట్గా స్కిన్ తీయాలండి. చాలా స్లైస్గా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మందం వచ్చిందంటే మనకి ఈ మందమే కనపడుతుంది కానీ పిండి కనపడదండి. చూడండి, కట్ చేస్తున్నాను. మా ఛానల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు చాలా ధన్యవాదాలు. చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము కూడా ఇంకా వెరైటీ కూడా మీకోసం పంపిస్తానండి. నేను కట్ చేసుకున్నానండి అరటికాయని. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ చాలా వేడి ఉండాలండి మనకి. ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తుంది బజ్జీ. ఆయిల్ ముఖ్యం ఏంటంటే ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. చూడండి, బజ్జీ వేస్తున్నాను. చూడండి, బజ్జీ ఇలా వేసినమ్మంటే మనకి పైకి వచ్చేయాలండి. అప్పుడే నూనె బాగా వేడిగా ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే బజ్జీ లోపల ఉంటుందో నూనె వేడి కాలేదని. చూడండి, ఇలా పైకి వచ్చేయాలండి. అలా పొంగి పైకి రావాలండి. ఒకసారి చేసి మీరు కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే చెప్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ బజ్జీ చూడండి రెడీ అవుతుంది. ఇలా కొంచెం బ్రౌనిష్గా రావాలండి మనకి. కొంచెం బ్రౌనిష్గా వస్తే లోపల కూడా ఉడికినట్టు మనకు తెలుస్తుందండి. కొంచెం బ్రౌనిష్ వచ్చిందంటే అయిపోయిందండి, అరటికాయ బజ్జీ రెడీ అయింది. చూడండి ఎలా వచ్చిందో చూడండి. హోటల్ కంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీరు కావాలంటే ట్రై చేయండి. హోటల్ది మంది ఎలా ఉంటుందో ట్రై చేయండి. ఇది మన ఛానల్ అండి. ఇది ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. అరటికాయ బజ్జీ రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బెల్ బటన్ ప్రెస్ చేయండి.